साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। బాబా అంటున్నారు, నన్ను అనుసరించిన వారు సన్మార్గ వర్తనులవుతారు అంటున్నారు. నన్ను అనుసరించి సన్మార్గవర్తనులవుతారు అంటున్నారు. మాస్టర్ గారు ఏమంటున్నారంటే దానికి వివరణ, స్వభావ ప్రవృత్తిని మార్చుకోకుండా, చిత్తశుద్ధి కలగకుండా పరమార్థం లభించదు. చూడండి, మాస్టర్ గారు ఎంత క్లియర్గా చెప్తున్నారంటే, స్వభావ ప్రవృత్తిని మార్చుకోకుండా, చిత్తశుద్ధి కలగకుండా పరమార్థం లభించదు. పరమార్థం లభించాలంటే ముందు మన స్వభావం, మన సంస్కారాలు మార్చుకోవాలి. అలాగే చిత్తశుద్ధి కలగాలి. ఆ చిత్తశుద్ధి కలగకుండా పరమార్థం అనేది మాత్రం లభించదు. కోరికలు తీరటం, కష్టాలు తీరటం ఇవి వేరు. పరమార్థం ఏదైతే ఉందో అది లభించాలంటే మన సంస్కారాలు మారి అంతటా కూడా, మనలోనూ మన బయట అన్ని జీవుల్లోనూ అంతటా సాయే నిండి ఉన్నారు. పరమాత్మ చైతన్యమే నిండి ఉంది. ఆ చైతన్యమే మనలోనూ నిండి ఉంది అని మనకి గట్టిగా ఆ భావంతోనే జీవించగలగాలి అనుభవం కోసం. కానీ ఈ ప్రవృత్తిని మార్చుకోకుండా, మన స్వభావాన్ని మార్చుకోకుండా, చిత్తశుద్ధి కలగకుండా పరమార్థం మాత్రం లభించదు. ఆధ్యాత్మిక జీవితాన్ని అనుసరించబోయే ముందు మనం సరిదిద్దుకోవలసిన అంశాలు చాలా ఉన్నాయి. ముందు వాటిలో ఉత్తీర్ణత సాధించాలి. అందుకనే బాబా కూడా క్లియర్గా చెప్పారు, మన నిలయంలో వారందరినీ తెలుసుకోవాలి, మన వాడాలోని వారందరినీ తెలుసుకోవాలి. మనలో ఒక హీనజాతి వాడు ఉన్నాడు, ముందు వాడిని వెళ్ళగొట్టాలి. అంటే మనలో ఉన్న బలహీనతలు, చెడ్డ సంస్కారాలు, ఇవన్నీ కూడా మన ప్రవృత్తులు, వీటన్నిటిని ముందు మనం గుర్తించి వాటిని మనం మన నుంచి వెడలగొట్టాలి. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, ఆధ్యాత్మిక జీవితాన్ని అనుసరించబోయే ముందు మనం సరిదిద్దుకోవలసిన అంశాలు చాలా ఉన్నాయి. ముందు వాటిలో ఉత్తీర్ణత సాధించాలి. దానికి సాయి చూపిన మార్గాన్ని అనుసరించాలి. ఎంతవరకు ఆకలి వేస్తుందో అంతవరకే తినాలి, అమితంగా తింటే అజీర్తి చేస్తుంది అంటున్నారు మాస్టర్ గారు. అంటే మనం చేసుకునే సాధనతో పాటు మనలో మన స్వభావం, మన ప్రవృత్తి, మనలో చిత్తశుద్ధి ఇవేమీ కలగకపోతే పరమార్థం లభించదు అంటున్నారు. అందుకని నన్ను అనుసరించి సన్మార్గవర్తనులు అవుతారు. బాబా అనుసరించడం అంటే మనం చెప్పుకున్నాం, ఆయన బోధన అనుసరించడం. ఆయన ఏం చెప్పారో దాన్ని తూచా తప్పకుండా పాటించి మనం కూడా అలా అనుకుంటే, అలా జీవించగలిగితే మాత్రమే అటువంటి పరమార్థాన్ని మనం కూడా పొందగలం, లేకపోతే అది లభించదు. అందుకని ఆధ్యాత్మిక జీవితాన్ని అనుసరించబోయే ముందు మనం సరిదిద్దుకోవాల్సిన అంశాలు మనలో చాలా ఉన్నాయి. ముందు వాటిలో ఉత్తీర్ణత సాధించాలి. మనం ఒక పంట వేయాలనుకోండి, పొలంలో ఏం చేస్తారు? ముందు దాని పొలాన్ని, ఆ నేలను శుభ్రం చేస్తారు. అందులో ఉన్న పనికిరానివి అవన్నీ తీసేసి శుభ్రం చేసి శుద్ధి చేసిన తర్వాతే అందులో విత్తు నాటడం కానీ అవి జరుగుతుంది. అంటే మనలో కూడా అట్లాంటి మాలిన్యాన్ని, మనలో ఉన్న చెడ్డ సంస్కారాల్ని, ఈ మన ప్రవృత్తుల్ని, వీటన్నిటినీ మార్చుకొని వాటిని తీసివేసి వాటిలో ఉత్తీర్ణత సాధించాలి అంటున్నారు. అట్లా దానికోసం కూడా సాయి చూపిన మార్గాన్ని అనుసరించాలి అని మాస్టర్ చెప్తున్నారు. నన్ను అనుసరించి సన్మార్గవర్తనులు అవుతారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. గత వారం మనం సాయి సూక్తులు అధ్యాయాన్ని కంప్లీట్ చేసుకున్నాము. ఈ వారం నిత్య సత్యుడు అంటే ఆయన ఎప్పుడూ ఉండేవాడే, చైతన్య స్వరూపుడు, ఆయనే సత్యం. అందుకని మాస్టర్ గారు నిత్య సత్యుడు అని ఈ అధ్యాయానికి ఇలా పేరు పెట్టారు. మహాసమాధి చెందాక కూడా సాయి యథాపూర్వం శాశ్వతంగా ఉంటారని వారి సూక్తులన్నీ సూచిస్తూ ఉన్నాయి. ఎందుకని ఆయన బాబా దేహంతో షిడిలో ఉన్నంతకాలం ఎప్పుడు కూడా తన దేహానికి పరిమితం చెప్పలేదు. అలా అనుకుంటే అసలు ఆయన చూడనట్లే, ఆయన తెలియనట్లే అని చెప్పారు. అంతేకాకుండా మాటలతో చెప్పటం కాకుండా బాబా అటువంటి అనుభవాలు ఎంతోమందికి, అంటే ఏ జీవిని ఆదరించినా
దాన్ని కొట్టినా చేసినా కానీ ఆయనకే చెందుతూ ఉందని, ఎక్కడ ఏ సాధువుని, ఏ పిచ్చివాడిని, ఏ బిచ్చగాడిని ఆదరించి పెట్టినా కానీ అది తనకే దక్కుతుంది, తనకే చెందుతుందని తను అంటే ఎక్కడ ఎవరిని పూజిస్తూ ఉన్నా, ఏం చేస్తూ ఉన్నా కానీ అన్నీ ఆయన స్వరూపాలను అనుభవిస్తున్నారంటే అన్ని రూపాల్లోనూ ఆయనే వ్యాపించి ఉన్నారు, ఆయన తప్పితే అన్యంగా లేదని చెప్పి అనుభవించున్నారు. అలాంటి వారు దేహానికి పరిమితులు ఎలా అవుతారు? పైగా జీవించి ఉన్నప్పుడే ఆయన దేహానికి మృత్యువుకి అతీతులు అని చెప్పి 3 రోజుల పాటు ఆయన దేహాన్ని వదిలివేసి మళ్ళీ వచ్చి మళ్ళీ దాదాపు 30 సంవత్సరాల పాటు షిరిడీలో అందరి మధ్య ఏమీ జరగనట్టుగా ఉన్నారు. అంటే మృత్యువు మీద విజయం కూడా ఆయన మన కోసం చూపించారనమాట. ఇట్లా తర్వాత ఏమన్నారు, బాబా సమాధి చెందబోయే ముందు కూడా నా సమాధి నుంచే నేను సర్వకార్యాలు నిర్వర్తిస్తాను, నా సమాధిని ఆశ్రయించిన వారితో సమాధి మాట్లాడుతుంది అన్నారు. అంటే బాబా ఎప్పుడూ ఉండే తత్వమే. అందుకని ఆయన సూక్తులు కూడా అదే సూచిస్తున్నాయి. మహాసమాధి చెందాక కూడా సాయి యథాపూర్వం శాశ్వతంగా ఉంటారని వారి సూక్తులని సూచిస్తున్నాయి. మనలాంటి వాళ్ళకి కేవలం కళ్ళతో చూస్తేనే కనపడేదానికి అయ్యో అక్కడ లేరే అని మనలాంటి వాళ్ళకి అనిపిస్తుంది, కానీ ఆయన ఎప్పుడూ ఉన్నారనమాట. కనుక ఆయన సశరీరులుగా ఉన్నప్పుడు జరిగిన లీలలు నేటికి అంతగానూ జరుగుతున్నాయి. బాబా లీలలు అంటే మనం గ్రంథంలో చదువుకునేవి అప్పటి లీలలు, అప్పుడు గ్రంథస్థం చేసినవి. కానీ ఈరోజు కోటాను కోట్ల మందికి ఎన్నో అనుభవాలు, ఎన్నో లీలలు, వాళ్ళ కష్టాలు తీరటం, కోరికలు తీరటం, లేకపోతే దివ్యమైన అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభవాలు కలగటం, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. మనకు కూడా ఎన్నో కొన్ని అనుభవాలు ఇట్లా ఆయన లీలలు అనుభవమే. అలా అందరికీ కూడా. అందుకనే మాస్టర్ ఏమంటున్నారంటే బాబా సశరీరులుగా ఉన్నప్పుడు జరిగిన లీలలు నేటికి అంతగానూ జరుగుతున్నాయి, అవి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. శ్రీ సాయి నేటికి తాము సకల దేవతా స్వరూపులమని భక్తులకు అనుభవాలు ఇస్తూ ఉన్నారు. ఆయన నిత్య సత్యులు. దత్తస్వామిగా అంటే మనం బాబా దగ్గరికి భౌతికంగా ఆయన మసీదులో కూర్చొని ఉన్నప్పుడు వచ్చిన భక్తులు వాళ్ళు ఆరాధించే దేవతలు స్వరూపంగా బాబా దర్శనం ఇచ్చేవారు. ఆయన సమాధానంతరం కూడా అటువంటి అనుభవాలు ఇస్తున్నారు అంటున్నారు. శశికాంత్ రాట్వే శ్రీ గురు చరిత్ర పారాయణ, గాన్గాపూర్ దర్శనము చేస్తూ ఉండేవాడు. 1953లో ఒకనాడు కలలో ఒక తెల్లని కుక్క అతన్ని ఒక దర్గా వద్దకు తరుముకొచ్చింది. అక్కడ జబ్బ మీద చిరిగిన జుబ్బా, తలకు గుడ్డ, నొసట చందనము గల ఒక మహాత్ముడు అతనిని చూచి, అల్లా మాలిక్, నీకోసం ఎంతో కాలంగా చూచి నా సేవకుడు అబ్దుల్లాను పంపాను, భిక్షాటనం మా ఆచారం, నీకు అదే పెడతాను అంటూ తమ భిక్షాపాత్రలను అన్నము ఒక అణా కాసు ఇచ్చారు. చూడండి ఎంత గమ్మత్తు. ఈ శశికాంత్ రాట్వే శ్రీ గురు చరిత్ర పారాయణ చేసేవాడట. అలాగే గాన్గాపూర్ దర్శనం చేస్తూ ఉండేవాడు శ్రీ గురు స్థానంలో. అయితే ఒకరోజు ఆయనకు ఒక స్వప్నంలో ఒక తెల్లని కుక్క తన్ని ఒక దర్గా వద్ద దాకా తరుముకొచ్చిందట. అక్కడ ఎవరున్నారు? అక్కడ జబ్బ మీద చిరిగిన జుబ్బ, తలకు గుడ్డ, నొసట చందనము గల ఒక మహాత్ముడు అతన్ని చూసి, అల్లా మాలిక్, నీకోసం ఎంతో కాలంగా చూసి నా సేవకుడు అబ్దుల్లాని పంపాను. అంటే అక్కడ తరుముకొచ్చిన కుక్కగా చెప్తున్నారు, అబ్దుల్లాని పంపాను అని. భిక్షాటనం మా ఆచారం, నీకు అదే పెడతాను అంటూ తమ భిక్షా పాత్రలోని అన్నము ఒక అణాకాసు ఇచ్చారు. అంటే ఎంత అదృష్టమో చూడండి, బాబా పాత్రలోని ఇవ్వటం అంటే. ఆయన తమ భిక్షా పాత్రలోని ఇది ఇచ్చారు. అతను స్వప్నంలోనే, మీరు ముస్లింలు, నేను దర్గాకు రాను, మీరిచ్చినవి తీసుకోను అన్నాడు శశికాంత్. ఎందుకని? ఆయన శ్రీ గురు చరిత్ర అవి పారాయణ చేసుకుంటూ గాన్గాపూర్ అవి దర్శనం చేస్తూ ఉన్నాడు కదా. బాబా ఈ ఫకీర్ యొక్క రూపం చూసి, ఈయన ముస్లిం కాబట్టి మీరు ముస్లింలు, నేను దర్గాకి రాను, మీరు ఇచ్చినవి తీసుకోను అన్నాడు. ఆయన, నేను సాయిబాబాను, నా వేషం ఎలా ఉన్నా నేను నృసింహ సరస్వతి వేరు కాదు, షిరిడీ నా రాజ్యానికి ముఖ్య పట్టణం, ఇది దర్గా కాదు, వెళ్ళి చూడు అని అతని చేతిలో తమ మృదువైన తమ చేయి ఉంచారు. ఇతను ఎప్పుడైతే ఆ ఫకీర్ని, మీరు ముస్లింలు, నేను దర్గాల దగ్గరికి రాను, మీరు ఇచ్చినవి తీసుకోను అంటే అప్పుడు ఆయన చెప్తూ ఉన్నారు, నేను సాయిబాబాను, నా వేషం ఎట్లా అన్నా ఉన్నా కానీ నేను నృసింహ సరస్వతి స్వామి అంటే శ్రీగురు యొక్క 2వ అవతారం గాన్గాపూర్, ఈయన పూజించే ఆయన అనమాట. ఆయన నేను వేరు కాదు, షిరిడి నా రాజ్యానికి ముఖ్య పట్టణం, ఇది దర్గా కాదు, వెళ్ళి చూడు అని అతని చేతిలో, ఈ శశికాంత్ రాట్వే చేతిలో బాబా ఏం చేశారట, తమ మృదువైన తమ చేయి ఉంచారు. దర్గా లోపల ఎడమవైపు గదిలో సత్యనారాయణ పూజ చేస్తూ ఉన్నారు. ప్రక్కనే కొబ్బరికాయలు కొట్టే స్థలం ఉన్నది.
అప్పుడు శశికాంత్, నేను షిరిడి ఎప్పుడు వెళ్తాను అన్నాడు. సెప్టెంబర్ 16, 1965 సాయంత్రం 4 గంటలకు వెళ్తావు. ఇప్పటి నా గుడ్డలే ఆ రోజు కూడా అతడి విగ్రహంపై ఉంటాయి అన్నారు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా చెప్తున్నారు. అతను ఇలా లోపలికి వెళ్ళి చూసిన తర్వాత అది అక్కడ సత్యనారాయణ పూజ అవి జరుగుతూ ఉండటం వల్ల అతను వెంటనే నేను షిరిడి ఎప్పుడు వెళ్తాను అన్నారు. అంటే చెప్పారు కదా బాబా, షిరిడి నా రాజ్యానికి ముఖ్య పట్టణం అని. అంటే ఆయన డేటు టైం కూడా చెప్తున్నారు బాబా. పైగా ఏం చెప్తున్నారు, ఈరోజు నా ఒంటి మీద ఉన్న గుడ్డలే ఆ రోజు నువ్వు వెళ్ళినప్పుడు అక్కడ విగ్రహంపై కూడా ఉంటాయి అన్నారు. 10 సంవత్సరాలు గడిచిపోయాయి. సాయి ముస్లిం అని, హిందూ ద్వేషి అని ఎవరో చెప్పడం వల్ల ఆయనపై సద్భావం పోయింది. స్వప్నంలో అంతటి అనుభవం లభించిన తర్వాత కూడా మళ్ళీ చూడండి, సాయి ముస్లిం అని, హిందూ ద్వేషి అని ఎవరో చెప్పారట, ఆయనపై సద్భావం పోయింది. అతడి ఉద్యోగం కోసం 1964లో కోపర్గాం వెళ్ళినప్పుడు అక్కడ ఆసామి ఊళ్ళో లేడు. అతడి ముందు సాయి భక్తులకే ఉద్యోగం ఇస్తారని విని శశికాంత్ షిరిడి చేరేసరికి సాయంత్రం 4 గంటలైంది. అంటే బాబా ఎట్లయితే కరెక్ట్గా చెప్పారు ఆ స్వప్నంలో, నువ్వు సెప్టెంబర్ 16, 1965 సాయంత్రం 4 గంటలకు అక్కడికి వస్తావని. అలాగే అతడు 1964లో కోపర్గాం వెళ్ళాడు. అక్కడ అతనికి ఉద్యోగం ఎవరి కోసం కలవడానికి వెళ్ళినప్పుడు అక్కడ అతను లేకపోతే, పైగా అతను ఏం తెలుసుకున్నాడు, ఈయన సాయి భక్తులకే ముందు ఉద్యోగం ఇస్తారని విని శశికాంత్, అంటే మధ్యలో ఆయనకు అనుభవం కలిగిన ఎవరో చెప్పారని, ఆయన హిందూ ద్వేషి అని దాని మీద నమ్మకాన్ని పోగొట్టుకోవటం వల్ల అక్కడికి వెళ్ళలేదు. ఇప్పుడు ఉద్యోగం కోసం ఏం చేశాడు, షిరిడి వెళ్ళాడు. కరెక్ట్గా 4 గంటలైంది. అక్కడ విగ్రహానికి వేసిన దుస్తులు అలనాడు కలలో ఫకీర్ ధరించినవే. నాడు సెప్టెంబర్ 16 సాయి చెప్పింది అక్షరాలా నిజమైంది. ఆ ఉద్యోగం వచ్చి కోపర్గాంలో పనిచేసిన 3 సంవత్సరాల్లో అతడు తరచూ షిరిడి దర్శిస్తూ ఉండేవాడు. చూడండి ఎంత అద్భుతమో. ఆయన స్వప్నంలో చెప్తూ ఉన్నారు, నేను దత్తస్వామి వేరు కాదు, నేను శ్రీగురుడు నృసింహ సరస్వతి స్వామి వేరు కాదు, నా వేషం ఎలా ఉన్నా కానీ నేను ఆయన ఒక్కటే అని చెప్పి అనుభవం ఇచ్చి, ఆయన ఎప్పుడు షిరిడి వెళ్తాడో కూడా చెప్పి, అలానే బాబా అంటే మనం అందుకే అనుకుంటాం ఆయన సర్వజ్ఞుడు, ఎప్పుడు ఏ విషయం ఏదైనా ఆయనకి వదిలేయడంలోనే మనకి మేలు అనమాట. మనం ఇది కావాలి అది కావాలి ఈ సమయానికి కావాలి అనుకుంటే మనకేమి తెలియక కోరే కోరికల వల్ల ఎప్పుడైనా ఇబ్బంది కలగవచ్చు. బాబా నాకేది మేలో నువ్వు చెయ్యి, నువ్వు సర్వజ్ఞుడివి, నువ్వు సర్వసమర్థుడివి, ఇందులో నా నిర్ణయం అంటూ ఏం లేదు, నాకు ఎప్పుడు ఏది మేలో నువ్వే చెయ్యి అని బాబా మీద మనం వదిలేసి కామ్గా కూర్చోవటం నేర్చుకోగలిగితే మనకి ఏ ఇబ్బంది ఉండదు. పాండురంగ అనే దత్తభక్తుడు బీడ్ వద్ద గోదావరి చక్కెర ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. అతడు షిరిడి దర్శించి శాంతిని పొందాడు. అయినా కానీ సాయి దత్తావతారం అయితే తనకటి నిదర్శనం కావాలని ప్రార్థించాడు. ఇతను ఈ పాండురంగ కూడా దత్తభక్తుడు, దత్తస్వామి భక్తుడు. ఇతడు బీడ్ వద్ద ఒక చక్కెర ఫ్యాక్టరీలో పనిచేసేవాడట. ఒకసారి షిరిడి దర్శించినప్పుడు అతనికి మంచి మనశ్శాంతి కలిగింది. ఎక్కడ అలా మనసు ప్రశాంతమై శాంతిని అనుభవిస్తుందో అదే గురుస్థానం. అయినా కానీ ఏముంది, అందరిలాగే ఈయన దత్తావతారమా కాదా, ఈయనేమో ఫకీర్లా ఉన్నారు, దత్తస్వామి ఏమో ముందు అవతారాల్లో అంత ఇదిగా సాంప్రదాయంలో ఉన్నారు, కనుక ఈయన కనుక బాబా కనుక దత్తావతారం అయితే తనకి అటు నిదర్శనం కావాలని ప్రార్థించాడు. నాటి రాత్రి కలలో బాబా కనిపించి, నేను దత్తాత్రేయుడు వేరు కాదు, ఇక నుండి నువ్వు గాణగాపూర్ వెళ్ళనవసరం లేదు అన్నారు. చూడండి ఎట్లా చెప్పారంటే బాబా, నేను దత్తాత్రేయ స్వామి వేరు కాదు, ఇక నుంచి నువ్వు గాణగాపూర్ వెళ్ళనవసరం లేదు అన్నారు. అంటే అతను షిరిడి వచ్చి దర్శనం చేసుకున్నాడు కదా, ఆయనే ఇక్కడ ఉన్నాడు. అక్కలకోట స్వామి ఎలా అయితే తన భక్తులను పంపినప్పుడు బాబా మళ్ళీ తర్వాత వాడు వెళ్తూ ఉంటే, ఇప్పుడు అక్కడ ఏముంది, ఆ స్వామి ఇక్కడే నా రూపంలోనే ఉన్నారు అని కూడా బాబా చెప్పేవారనమాట. అట్లా ఆయనే దత్తస్వామి, అలా భక్తులకి దత్తభక్తులకి ఆయన అనుభవం ఇచ్చేవారు. ఇది ఎప్పుడు జరుగుతున్నవి ఇవన్నీ, బాబా 1918లో సమాధి అయితే ఆ తర్వాత ఎప్పుడో జరిగిన అనుభవాలన్నమాట. అందుకే మాస్టర్ గారు అంటున్నారు, ఆయన నిత్య సత్యులు, ఈ రోజుకి కూడా ఆయన బాబా సకల దేవతా స్వరూపం అని చెప్పి అనుభవిస్తూ ఉన్నారు. అట్లానే మనాకీవాలా అహ్మదాబాద్కి చెందిన అతను 1952లో వంటికి నీరు, కడుపులో పుండు వచ్చి అతని నోట నెత్తురు పడేది. అతడు 2 రోజుల్లో మరణిస్తారని డాక్టర్లు అన్నారు. అంటే ఆరోగ్యం బాగా దెబ్బతిని కడుపులో పుండు వచ్చి అతని నోట్లోంచి నెత్తురు పడుతూ ఉందట. అతడు 2 రోజుల్లో మరణిస్తాడని డాక్టర్లు అన్నారు. మిత్రుడు చెబితే అతను బాబాను ప్రార్థించాడు, కానీ ఆయన ముస్లిం అని సందేహించాడు.
చూడండి ఎంతగా నాటుకొని పోయి ఉంటాయంటే, ఓ పక్క నుంచి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, 2 రోజుల కంటే ఎక్కువ బతకడని చెప్తూ ఉన్నా, ఎవరో నువ్వు బాబాని ప్రార్థించంటే ఆయన ముస్లిం అని సందేహించాడట. ఒక ఉదయం సాయి దర్శనమిచ్చి, ఆయన ఎంత దయామయుడో చూడండి. ఒక ఉదయం సాయి దర్శనమిచ్చి, నేను ఫకీర్ను కాను, దత్తాత్రేయుడును, తాజుద్దీన్ బాబా, దునీవాలా దాదా, అక్కల్కోట్ స్వామి, వాసుదేవానంద సరస్వతి రూపాల్లో కూడా నేనే నా కార్యం నిర్వహిస్తూ ఉన్నాను అన్నారు. ఎంతటి దయ ఉండాలి! ఒక పక్క నుంచి ఆయన పూజించడానికి కూడా ఇతనికి సందేహిస్తూ ఉంటే, ఆయన మాత్రం దర్శనమిచ్చి మరి నేను ఫకీర్ని కాను, నేను దత్తాత్రేయుడును, తాజుద్దీన్ బాబా, దునీవాలా దాదా, అక్కల్కోట్ స్వామి, వాసుదేవానంద సరస్వతి స్వామి వీళ్ళందరూ కూడా ఆ సమయంలో ఉన్న మహాత్ములు అనమాట. అందుకని బాబా చెప్తూ ఉన్నారు, వీళ్ళందరి రూపంలో కూడా నేనే నా కార్యాన్ని నిర్వహిస్తూ ఉన్నాను అని. అంటే ఆ గురుతత్వమే దత్తస్వామి. అందరినీ మా ఆధ్యాత్మిక వైపు నడిపే గురుతత్వం ఏదైతే ఉందో, రూపాలు వేరుగా కనపడుతున్నప్పటికీ కూడా ఆ తత్వమే దత్తాత్రేయ తత్వం అనమాట. అందుకని బాబా ఏమంటారు, నేను దత్తాత్రేయుడును, తాజుద్దీన్ బాబా రూపంలోను, దునీవాలా దాదా రూపంలోను, అలాగే అక్కల్కోట స్వామి రూపంలోను, అలాగే వాసుదేవానంద సరస్వతి స్వామి రూపంలో కూడా నేనే నా కార్యాన్ని నిర్వహిస్తూ ఉన్నాను అన్నారు. తర్వాత డాక్టర్లు పరీక్షించి ఇక 2 గంటల్లో అతను మరణిస్తాడన్నారు. వాడు వెళ్ళగానే అతనికి అతని తల్లికి ఒక వింతైన వెలుగు, దాని వెనుక బాబా దర్శనమిచ్చి, భయం లేదు, నీ బాధ తొలగించాను, నీ కొడుకుని షిరిడీ పంపు అని చెప్పి బయటికి వెళ్ళిపోయారు. అంటే ఇలాంటి అనుభవాలు కలగాలంటే గతంలో ఆయన్ని సేవించి, గురువుల్ని సేవించి, దత్తస్వామిని కనుక మనం ఈ మహాత్ముల రూపంలో సేవ చేసుకొని ఉంటే, ఇప్పుడు మనం ఎప్పటికి వెళ్ళకపోయినా కానీ మనం వాళ్ళ సేవ చేసుకొని ఉన్నాం కాబట్టి మనకి ఇటువంటి అనుభవాలు కలగడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. ఎందుకు వాళ్ళ మీద వాళ్ళకి ప్రత్యేకమైన ఇదిగా ఉంది బాబాకి, వాళ్ళు ఆయన ప్రార్థించడానికి కూడా ఇష్టం లేకుండా ఉన్నా కానీ ఆయనేమో స్వప్న దర్శనం ఇచ్చి ఆయన అనుభవాలు ఇస్తూ ఉన్నారు, పైగా వీళ్ళ అనుమానాన్ని నివృత్తి చేస్తూ ఉన్నారు. మనం ఎంతగా ప్రార్థన చేసినా కలగలేదే అనిపిస్తుంది. కానీ వీళ్ళు మనకంటే ఎంతో ముందే ఎంతో కాలంగా సేవ చేసుకున్న వాళ్ళు అనమాట. అందుకనే మనం కూడా ఇప్పుడు గురుసేవ చేసుకుంటూ ఉంటే మనకి ఏం కావాలో ఆయనే చూసి ఆయనే పిలిపించుకుంటారు. అట్లాగా ఇక డాక్టర్లు చెప్పారట, ఇక నువ్వు 2 గంటల కంటే బ్రతకవని చెప్తే, ఆ తర్వాత డాక్టర్లు చెప్పి వెళ్ళిపోయారు. అప్పుడు వీళ్ళకి ఇతనికి ఇతని తల్లికి ఒక వింతైన వెలుగు, దాని వెనుక బాబా దర్శనమిచ్చి, భయం లేదు, నీ బాధ తొలగించాను, నీ కొడుకును షిరిడీ పంపు అని చెప్పి బయటికి వెళ్ళిపోయారు. నీ బాధ తొలగించాను, నువ్వు షిరిడీ వెళ్ళు అని బయటికి చెప్తే, నీ కొడుకుని షిరిడీ పంపు అని చెప్పారట. అప్పుడు అతడి కొడుకేమో చిన్నవాడు, ఒకవేళ రోగి మరణిస్తే అంత్యక్రియలకు ఉండాలి కదా అనుకొని కూడా సాయి చెప్పారని అతన్ని షిరిడీ పంపారు. అంటే ఇతను డాక్టర్లు ఏమో 2 గంటల్లో అతను ఇంకా మరణిస్తాడు, బ్రతికే ఛాన్సులు లేవు అని చెప్పారు. కనుక బాబానేమో ఇలా చెప్పారు, నీ కొడుకుని షిరిడీ పంపు, నీ బాధ తొలగించాను అని. కానీ వీళ్ళు మళ్ళీ భయపడుతున్నారు, ఒకవేళ ఈ రోగి మరణిస్తే అతని పిల్లవాడు కావాలి కదా అంత్యక్రియలకి అని చెప్పి, అయినా కానీ బాబా చెప్పారు కదా అని చెప్పి అతన్ని షిరిడీ పంపించారట. నాటి సాయంత్రం మళ్ళీ బాబా కనిపించి, నేను నీ బిడ్డ వెంటే ఉన్నాను, అతడు క్షేమంగా షిరిడీ చేరినట్లు రేపు తంతి వస్తుంది అన్నారు. చూడండి ఎంత దయ! బాబా మళ్ళీ స్వప్న దర్శనం ఇచ్చి చెప్తున్నారు, నేను నీ బిడ్డ వెంటే ఉన్నాను, అతడు క్షేమంగా షిరిడీ చేరినట్లు రేపు తంతి వస్తుంది అన్నారు. అలానే మర్నాడు తంతి వచ్చింది. వెంటనే రోగికి విరోచనాలు అధికమై అతడి బరువు 300 నుండి 75 పౌండ్లకు తగ్గింది. చూడండి ఎంత మిరక్యులస్ అంటే, 300 పౌండ్లు 300 పౌండ్స్ నుంచి 75 పౌండ్స్కి తగ్గిపోయాడట. కొద్ది నెలల్లో జబ్బు తగ్గింది. తర్వాత ఆగస్టు 23, 1954న బాబా అతనికి కనిపించి చేతిలో సట్కాని ఊగిస్తూ, నా భక్తుల ఎదుట నేను ఎప్పుడూ ఉన్నాను అన్నారు. అంటే మనమేమో ఆయన బాబా సమాధి చెందారనుకుంటూ ఉన్నాం, కానీ ఆయన ఇప్పటికీ నిత్యసత్యుడే. ఆయన ఎప్పుడు చైతన్య స్వరూపుడిగా మనలోనూ మన బయట షిరిడీలోనూ అంతటా ఆయనే నిండి ఉన్నారు. అందుకని ఏం చెప్తున్నారు, మళ్ళీ అతనికి ఒకసారి ఆగస్టు 23, 1954లో కనపడి చెప్తూ ఉన్నారట. పైగా ఎట్లా సట్కాన్ని ఊగిస్తూ, నా భక్తుల ఎదుట నేను ఎప్పుడూ ఉన్నాను అన్నారు. రైల్వే గుమస్తా వినాయక్ దాజీ భావే తనకు సద్గురువు లభించాలని గురుగీత నిత్యపారాయణ చేసి దత్తమందిరానికి వెళ్తూ ఉండేవాడు.
చూడండి, ఒక్కొక్కళ్ళు మనకేమో డబ్బు సంపాదించాలి, లేకపోతే ఉద్యోగాలు సంపాదించాలి, ఇంకా మనం ఏదో ఎదగాలి అని మనం అనుకుంటూ ఉంటాం. ఆధ్యాత్మిక చింతన కలిగిన వాళ్ళు ఇవన్నీ అశాశ్వతం, ఇవన్నీ మనతో వచ్చే కాదని గుర్తించిన వాళ్ళు జీవితంలో సద్గురు లభించాలని తపన పడుతూ ఉంటారు. ఈ రైల్వే గుమస్తాగా పనిచేస్తూ ఉన్న ఇతను తనకు సద్గురు లభించాలని చెప్పి గురుగీత నిత్యపారాయణ చేస్తూ ఉన్నాడట. ఇది పారాయణ చేస్తూ దత్త మందిరానికి వెళ్తూ ఉండేవాడు. ఒక గురువారం ఆ మందిరంలో దత్తమూర్తికి బదులు ఎవరో మహాత్ముని సమాధి దర్శనమైంది. చూడండి ఎంత అద్భుతంగా. అతనికి నిత్యం దత్తమందిరానికి వెళ్తూ ఉంటే ఒక గురువారం ఆ మందిరంలో దత్తమూర్తికి బదులు ఎవరో మహాత్ముని సమాధి దర్శనమైంది. మరోరోజు మిత్రుని అంట శ్రీ సాయి సచ్చరిత్రలో శ్రీ సాయి సమాధి యొక్క చిత్రపటం చూసి అదే తనకు దర్శనమిచ్చిందని గుర్తించి సాయినే తన గురువుగా సేవించసాగాడు. అంటే దత్తస్వామి మందిరంలో బాబా యొక్క సమాధి దర్శనమైందట. తర్వాత అది ఎవరిదో కూడా తెలియదు. తర్వాత బాబా తన మిత్రుడి దగ్గర బాబా యొక్క సచ్చరిత్రలో ఆ సాయి సమాధి ఫోటో చూసి తనకి దర్శనం ఇచ్చింది అదే అని గుర్తించి సాయినే తన గురువుగా సేవించసాగాడు. కానీ మళ్ళీ అనుమానం వచ్చి మళ్ళీ సమాధి గురువు ఎలా అవుతుందా అని శంకించి మరొక సప్తాహం గురుగీత పారాయణ చేశాడు. అంతే కదా, తనేమో భౌతికంగా గురువు లభించాలని కోరుకుంటూ ఉంటే బాబా సమాధి దర్శనమైంది. సరే, బాబానే తన గురువు అనుకున్నాడు. కానీ మరి దర్శనం ఇచ్చింది సమాధి కదా, మరి సమాధి గురువు ఎలా అవుతుంది అని అతను శంకించి మరొక సప్తాహం పారాయణ చేస్తే గురుగీతని స్వప్నంలో అతనికి దత్తావతారమైన శ్రీ నారాయణ మహారాజ్ అంటే కేట్గావ్ బేట్లో ఉండేటి సిద్ధపురుషుడు ఆయన దర్శనం ఇచ్చారట. ఆయన దర్శనం ఇచ్చారు. బాబే వెంటనే కేట్గావ్ బేట్ చేరి తిరిగి అక్కడికి వెళ్ళాడు. ఆయన దర్శనం ఇచ్చారు కదా ఆ మహాత్ముడు అని చెప్పి నారాయణ మహారాజ్ దగ్గరికి వెళ్తే అక్కడ ఆ స్వామి దర్శనం ఇచ్చి నేను సాయి వేరి కాదు, నీవు అక్కడికే పో అన్నారు. అతడు ఈసారి నిస్సంశయంగా సాయిని ఆశ్రయించాడు. తర్వాత ఒక సాధువు అతని చేయి చూసి నీ గురువు సాయిబాబా అని చెప్పాడు. సాయే దత్తస్వామి. అంటే గురువు కావాలని బాబా సమాధి అనంతరం పారాయణ చేసిన వాళ్ళకు కూడా బాబా యొక్క సమాధి దర్శనం ఇచ్చి, అలానే మాస్టర్ గారికి కూడా అలానే బాబా శ్రీ గురు చిత్ర పారాయణ చేసిన తర్వాత బాబానే దర్శనం ఇచ్చి ఆయన శిష్యునిగా స్వీకరించారనమాట. గురువు లేదని బాధపడతావు ఎందుకు, నీకు నేనున్నాను అని ముమ్మారు ఆయన్ని కౌగిలించుకొని ఇచ్చారట. అట్లాగా ఆయనే దత్తస్వామి, ఎప్పుడూ ఉండేవాడు, నిత్య చైతన్యుడు. అలాగే బద్రీనాథుడిగా మనం అంతకుముందు భౌతికంగా ఉన్నప్పుడు భక్తులకి ఆయనే రాముడిగా, ఆయనే గణేశుడిగా, ఇట్లా ఎంతోమందికి రామభక్తులకి రామదర్శనం అయ్యేది. ఇట్లా బద్రీనాథుడిగా వి సుందర్ 1926లో బొంబాయిలో సాయి గురించి విని షిరిడి దర్శించాలనుకున్నాడు. కానీ వీలు పడలేదు. మళ్ళీ మార్చి 1948లో అనుకున్నది 26లో మళ్ళీ 48, దాదాపు 22 సంవత్సరాలు ఒక మిత్రుడితో కలిసి బద్రీనాథ్కు బయలుదేరిపోతూ ఉంటే ఆ మిత్రునికి టెలిగ్రామ్ వచ్చి అకస్మాత్తుగా అతని యాత్ర నిలిచిపోయింది. అతను బద్రీనాథ్ వెళ్దాం అనుకుంటే ఆ యాత్ర ఆగిపోయిందట. ఆ చింతతో నిద్రిస్తూ ఉంటే నాటి రాత్రి అతనికి ఒక స్వప్నం వచ్చింది. అతడు భయంకరమైన అడవిలో నుండి బద్రీనాథ్కు నడిచి వెడుతున్నాడు. అకస్మాత్తుగా అతనికి ఒక పెద్ద పులి 10-12 అడుగుల దూరంలో ఎదురైంది. అప్పుడు అతడు భయంతో సాయి బద్రీనాథ్ అనే నామం స్మరిస్తుంటే ఆ పులి అతి చిన్నదై పారిపోయింది. బొంబాయి షిరిడి వెళ్ళాలనుకున్నాడు 26లో, కానీ వెళ్ళలేకపోయాడు. 48లో మిత్రుడితో కలిసి బద్రీనాథ్ వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటే అతని మిత్రుడికి ఏదో అర్జెంట్ పనిపడి అతను వెళ్ళడానికి లేకుండా ఆ యాత్ర నిలిచిపోయింది. సరే, అయ్యో నేను బద్రీనాథ్ వెళ్ళలేకపోయానే అని చెప్పి చింతతో నిద్రిస్తూ ఉంటే స్వప్నం వచ్చిందట. ఆ స్వప్నంలో ఒక భయంకరమైన అడవిలో అతను నడిచి ఆ బద్రీనాథ్కి వెళ్తూ ఉంటే అక్కడ అకస్మాత్తుగా అతనికి ఒక పెద్ద పులి ఎదురయ్యి, అది దగ్గరలో 10-12 అడుగుల దూరంలో ఎదురైంది. ఆ పులిని చూసేసరికి స్వప్నంలో భయపడి సాయి బద్రీనాథ్ అని నామం స్మరిస్తూ ఉన్నాడు. ఆ పులి అతి చిన్నదైపోయి పారిపోయింది. వెంటనే సాయిని పోలిన ఒక వృద్ధుడు ప్రత్యక్షమయ్యి, సాయి వేరు బద్రీనాథుడు వేరు అనుకున్నావా, ఇద్దరూ ఒకటే, ఇది తెలుసుకొని నా నామం 500 సార్లు జపించు అని చెప్పి అదృశ్యులయ్యారు. అంటే రాముడిని మాత్రమే సేవిస్తాను, ఇంకెవరికి నమస్కారం చేయనన్న వాళ్ళకి బాబా అటువంటి నిదర్శనమే ఇచ్చారు. నువ్వు చూడగలిగితే అంతటా రాముడే ఉన్నాడు, చూడలేకపోతే ఎక్కడా లేడు, ఇదంతా రామమయమే, తెలిసిందా మిత్రమా అని చెప్పి నేనే మళ్ళీ భీష్మకు కూడా నేనే పూనాలోను మిగిలిన ప్రదేశాల్లో కూడా నేనే ఉన్నాను అని కూడా అనుభవం ఇచ్చారనమాట. అట్లా బాబా చెప్తున్నారు,
నేను బద్రీనాథుడు వేరు కాదు, ఇందాకేమో నేనే దత్తాత్రేయ స్వామి, నేను శ్రీ నృసింహసరస్వతి స్వామి వేరు కాదు అని చెప్పి అనుభవం ఇచ్చారు. అట్లా ఇతను సాయి బద్రీనాథ్ అని భయపడుతూ ఆ నామాన్ని స్మరిస్తూ ఉంటే ఆ పులి కాస్త పారిపోయిందట. అక్కడ సాయి ప్రత్యక్షమయ్యి, వాళ్ళిద్దరు వేరు అనుకుంటున్నావు, 2 నామాలు జపం చేస్తూ ఉన్నావు, సాయినాథుడు వేరు బద్రీనాథుడు వేరు అనుకున్నావు, ఇద్దరూ ఒక్కటే, ఇది తెలుసుకొని నా నామం 500 సార్లు జపించు అని చెప్పి బాబా అదృశ్యులయ్యారట. అట్లానే మారుతి, కొత్త ఢిల్లీకి చెందిన శర్మ చాలా సంవత్సరాల క్రిందట బాబా పటం కొన్నారు, కానీ తర్వాత దాన్ని పూజించలేదు. ఈ ఢిల్లీకి చెందినటువంటి శర్మ చాలా సంవత్సరాల క్రిందట బాబా పటం కొన్నారు, కానీ దాన్ని పూజించలేదు. తర్వాత ఆ కుటుంబం కష్టాల్లో ఉంటే ఆయన తర్వాత ఈ శర్మగారి కుటుంబం కష్టాలు ఉన్నప్పుడు ఆయనకు నా పటాన్ని పూజించు, కష్టాలు తొలగుతాయి అని వినిపించింది. బాబా గురించి ఏం తెలియకపోయినా అప్పటి నుండి ఆయన బాబాని పూజించసాగాడు. అంటే ఆయనకి నా పటాన్ని పూజించు, కష్టాలు తొలగుతాయని వాణి వినిపించిందట. అందుకని బాబా గురించి ఏమీ తెలియకపోయినప్పటికీ కూడా ఆయన బాబాని పూజించసాగాడు. కానీ ఆయన భార్యకు మాత్రం మన దేవతలను వదిలి ఆ ఫకీర్ని పూజించడం ఇష్టం లేక హనుమంతుడిని పూజించేది. చూడండి, ఇది అందరిలో ఉన్న ఇదే అనమాట చాదస్తం. మనం ఎవరిని పూజిస్తున్నామో వాళ్ళ నుంచి మనకి ఒక అనుభవం లేదు. ఒక్కసారి వాడు స్వప్నంలో కనపడి నువ్వు చేసే పూజ అందుతుందనో లేకపోతే నువ్వు తప్పు చేస్తున్నావనో చెప్పిన వాడు లేరు. కానీ మన అహంకారం మాత్రం మనం పూజ చేస్తూ ఉన్నాం, మన దేవతలు వీళ్ళు, లేకపోతే గురువు ఈయన ఈ సాంప్రదాయం ఆ సాంప్రదాయం అని అవసరం లేని వాటన్నింటిని పట్టుకొని ఊగులాడుతూ ఉంటాం అహంకారంతో. కానీ గురువే అనుగ్రహంతో మళ్ళీ అటువంటి వాళ్ళని కూడా ఆయన తన దగ్గరకు లాక్కుంటారు. ఈయనకేమో నీ కష్టాలు తొలగితే నన్ను పూజించి చెప్పినప్పటి నుంచి బాబాని పూజిస్తూ ఉంటే, ఆయన భార్యకు మాత్రం మన దేవతలను వదిలి మనమేంటి ఈ ఫకీర్ని పూజించడం ఏంటి అని ఇష్టం లేక హనుమంతుడిని పూజించేది. ఒక రాత్రి ఆమెకు స్వప్నంలో హనుమంతుడి దర్శనమిచ్చాడు, కానీ ఆయన ముఖం మాత్రం సాయిబాబాదే. చూడండి ఎంత గమ్మత్తు అంటే, పూజిస్తున్నదేమో హనుమంతుడిని, దర్శనం ఇచ్చింది సాయి. ఎలా ఇచ్చాడట, అక్కడ స్వప్నంలో హనుమంతుడి దర్శనం ఇచ్చాడు, కానీ ఆయన ముఖం మాత్రం సాయిబాబాదే. అప్పటి నుంచి ఆమెలో క్రమంగా మార్పు వచ్చి శ్రీ సాయి లీలామృతం ఆంగ్లంలోనూ శ్రీ సాయి చరిత్ర చదవటం ప్రారంభించింది. చూడండి, అందుకనే గురువు నుంచి కనుక అనుగ్రహం లభిస్తే మనం కావాలనుకున్నా ఇంకా వదలలేం. మనం తెలియకుండా ఇది వీళ్ళు మహాత్ములు వాళ్ళు మహాత్ములు ఇవి గ్రంథాలు గొప్ప ఇలాంటి పిచ్చి పిచ్చి మనం పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఉపయోగం ఉండదు. అందుకని ఎప్పుడూ కూడా చిన్న అనుభవాన్ని అంటిపెట్టుకోవాలి. ఏ పద్ధతిలో అయితే మనం చేయాలో ఆ పద్ధతిలో చేస్తే కలిగే అనుభవాన్ని అంటిపెట్టుకోవాలి. ఇక్కడ సాయి ఆయన భౌతికంగా ఉన్నప్పుడు ఎటువంటి అనుభవాలు ఇచ్చారో, అక్కడ మసీదులోకి వచ్చిన భక్తులకి ఆయన కూర్చున్నప్పుడు సాయి కనపడేవారు, పాదాలు నమస్కారం చేసేసరికి వాళ్ళు ఎవరు ఇష్టదేవత రూపంగానూ దర్శనం ఇచ్చేవారు. మళ్ళీ వాళ్ళకి ఆ భేదబుద్ధి అహంకారం వదిలి పైకి చూసేసరికి మళ్ళీ సాయిగా దర్శనం ఇచ్చేవారట. అరే నువ్వు అసలు నమస్కారమే చేయనన్నావు, వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడిపోయావంటే ఆయన నాకు శ్రీరాముడిగా దర్శనం ఇచ్చాడు అనేవారు. అలానే ఇక్కడ హనుమంతుడిగా దర్శనం ఇచ్చారు. చూడండి, హనుమంతుడిగా దర్శనమిచ్చి హనుమంతుడి ముఖం బదులుగా బాబా ముఖం దర్శనం అవుతూ ఉందట. అప్పటి నుంచి ఆమెను క్రమంగా మార్పు వచ్చిందంటే సాయి హనుమంతుడు వేరు కాదు, ఆయన ఫకీర్ అనుకుంటున్నాం, మన సాంప్రదాయ దేవతలు కాదనుకుంటున్నాం అని అనుకున్నందుకు బాబా అటువంటి అనుభవాన్ని ఇచ్చి ఆవిడని ఉద్ధరించారు. అలాగే ప్రణవస్వరూపం కుమారి విజయలక్ష్మి క్రొత్తఢిల్లీకి చెందిన ఆవిడ శ్రీ సాయి లీలామృతం ఇంగ్లీష్ బుక్ పారాయణ చేస్తే ఆమె యొక్క సమస్యలు తొలగి మనశ్శాంతి లభించింది. తన భక్తిని ఆటంకపరచని వ్యక్తితో తనకు వివాహం అవ్వాలని ఆమె బాబాను ప్రార్థిస్తే ఆమెకు 1986లో ఒక డాక్టర్తో వివాహమైంది. ఆ ఇంగ్లీష్ బుక్ బాబా బుక్ పారాయణ చేసినప్పటి నుంచి సమస్యలు తొలగిపోతే దాంతోపాటు ఆవిడ ఎంతో పీస్ఫుల్గా మనశ్శాంతిగా ఉండేదట. అయితే తనకేంటి ఇంకా పెళ్లి కాలేదనుక తన భక్తిని ఆటంకపరచని వ్యక్తితో తనకు వివాహం అవ్వాలని ఆమె బాబాను ప్రార్థించింది. అయితే ఆవిడకి 86లో ఒక డాక్టర్తో వివాహం అయిందట. అతడేమో ఆర్య సమాజానికి చెందటం వలన అతనికి మూర్తి పూజలో నమ్మకం లేదు, వాళ్ళు విగ్రహారాధన అవి చేయరు ఈ ఆర్య సమాజం వాళ్ళు. కానీ ఆమె తృప్తి కోసం బాబాకు అగరొత్తి కూడా పెట్టిన ఓంకారం ఒక్కటే ధ్యానించదగినది అనేవాడు. సరే భార్యని ఎందుకు ఆవిడ్ని
ఆవిడ నమ్మకాన్ని కాదంటాం అని చెప్పి ఆవిడ తృప్తిపరచడం కోసం ఆవిడ్ని ఒక అగరొత్తి పెట్టేవారట బాబాకి. కానీ ఓంకారం ఒక్కటే, అంటే రూపం లేని దాన్ని, ఓంకారం ఒక్కటే ధ్యానించదగినది అనేవాడు, రూపాన్ని కాకుండా. అతడు జర్మనీ వెళ్లే ముందు ఆమె తృప్తి కోసం బాబాకు పూజ చేశాడే కానీ ఏనాడో పరమపదించిన బాబా మన ప్రార్థన ఎలా వింటారు అన్నాడు. అంటే బాబా గురించి ఆయనకి తెలియదు అనమాట. అందుకని ఏదో భార్యని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఆవిడ కోసం రోజు బాబా దగ్గర ఒక అగరొత్తి పెట్టినా, ఆయన జర్మనీ వెళ్లే ముందు పూజ చేసినా కానీ ఆ రోజు పూజ చేశాడు. కానీ అనుకుంటున్నాడట, బాబా ఎప్పుడో సమాధి చెందారే, మరి ఏనాడో పరమపదించిన బాబా మన ప్రార్థన ఎలా వింటారు అన్నారు. అంటే బాబా దేహమే అనుకుంటూ ఉన్నాడు. ఆయన బాబా ఆ దేహంతో ఉన్నప్పుడు తర్వాత చేసినటువంటి నిత్య చైతన్య స్వరూపుడిగా చేసిన అనుభవాలు తెలియక బాబా అంటే రూపమే అనుకోవటం వల్ల బాబా సమాధి చెందారు కదా అనుకుంటూ ఉన్నాడు. అందుకని మరి మన ప్రార్థన ఎలా వింటారు అన్నాడు. 2 రోజుల తర్వాత అతడు ఆసుపత్రిలో పడుకొని ఉండగా కలలో గాఢాంధకారం కనిపించి అందులో ఒక చిత్రమైన కాంతిగోళము, దాని మధ్య వెన్నెల్లా మెరిసిపోయే కఫ్నీ ధరించిన బాబా కనిపించి చేయెత్తి ఆశీర్వదించారు. ఇందాకేమో హిందూ సాంప్రదాయ దేవతలు కాకుండా పక్కిని పూజించినట్లయితే హనుమంతుడిని పూజిస్తూ ఉంటే ఆవిడ ఎవరిని పూజిస్తూ ఉందో ఆ రూపంగా దర్శనమిస్తూ మళ్ళీ అందులో సాయిగా దర్శనమిచ్చారు. ఇక్కడేమో ఓంకారం ఒక్కటే ధ్యానించదగింది అన్నవాడు కాబట్టి అతని నమ్మకానికి తగ్గట్టుగా బాబా ఏం చేశారట, ఒక్కసారిగా కలలో గాఢాంధకారం కనిపించి అందులో ఒక చిత్రమైన కాంతిగోళము, దాని మధ్య వెన్నెల్లో మెరిసిపోయే కఫ్నీ ధరించి బాబా కనిపించి చేయెత్తి ఆశీర్వదించారు. వారి చేతిలో బంగారు కాంతి గల ఓంకారం ఉన్నది. దాని నుండి వెలుగు అతను పనిపడింది. వెంటనే బాబా కన్నులు మూసుకొని ధ్యానస్థులయ్యారు. క్రమంగా ఆయన రూపం అనంతమైన విశ్వంలోని నక్షత్ర గ్రహగోళాలు పాలపుంతలతో చేయబడిన ఎంతో పెద్ద ప్రణవాక్షరంగా మారిపోయింది. అంటే అతని నమ్మకానికి తగ్గట్టుగా బాబా అనుభవం ఇచ్చి ఇటువంటి అనుభవం ఇచ్చారు చూడండి. ఇది మొత్తం కూడా ఆ ప్రణవాక్షరంగా ఎట్లా అనంతమైన విశ్వంలోని ఎన్నో నక్షత్ర గ్రహగోళాలు పాలపుంతలతో చేయబడిన ఎంతో పెద్ద ప్రణవాక్షరంగా మారిపోయింది. వెంటనే అది ఇంటికి వచ్చి ఆనంద బాష్పాలు రాలుస్తూ ఆమెకు చెప్పాడు, సాయియే ప్రణవం, ఆయనే ప్రణవస్వరూపం. అంటే మనకి తెలియకపోతే మనకి కళ్ళతో చూసే రూపాన్ని ఇవి చూసి ఆయన ముస్లిము అది ఇది అనుకోవటం ఎంత ఘోరమో. అంటే అసలు ఆయన తత్వం ఏంటి? ఇప్పుడు మనం చేసే నామావళిలో కూడా సాయిని మనం ఎక్కడ ఒక రూపంగా పూజించట్లేదు. ప్రతి ఒక్క నామము కూడా అనంతమైన ఆయన తత్వాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. అట్లానే నరసింహస్వామిగా ఆయనే ప్రణవస్వరూపం, ఆయనే బద్రీనాథుడు, ఆయనే దత్తస్వామి. అలానే కొంతమంది భక్తులకు నరసింహస్వామిగా దర్శనం ఇచ్చారు. త్రికూట నటరాజ్ బాబా కర్నూలు గారికి, ఈ నటరాజ్ బాబా గారు కర్నూలు గారికి సాయిని హిందూ దేవతలుగా భావించడం నచ్చేది కాదు. బాబాని పూజిస్తారు కానీ ఆయన హిందూ దేవతగా పూజించడం ఆయనకు నచ్చేది కాదట. తర్వాత ఆయనకు శ్రీ సాయి తాము నృసింహస్వామి వేరు కాదని అనుభవించిన వివరం పారాయణ మహత్యం అన్న అధ్యాయంలో రాశాను అంటారు మాస్టర్ గారు. తర్వాత అంటే వీళ్ళు ఎవరిని పూజిస్తూ ఉంటారో శివలింగంలోంచి నరసింహస్వామి వాళ్ళలోంచి వచ్చి వాళ్ళకి సాయికి భేదమే లేదని చెప్పి వాళ్ళ అనుభవాన్ని ఇచ్చారనమాట. అట్లానే అతనికే కాకుండా వారి అమ్మాయికి కూడా అలాంటి దర్శనమే కలిగింది. అంటే ఇతను ఒకవాడు పొరపాటు నాకు ఇది ఏమైనా భ్రమ కలిగిందా అనుకోవడానికి లేకుండా బాబా అలాంటి అనుభవాన్ని వాళ్ళ అమ్మాయికి కూడా ఇచ్చారు. అలానే బాబానే బాల అమ్మవారిగా కూడా ఈ జె విశ్వేశ్వరరావు పాడేరు ఆ ఊరికి, ఆయనకి శ్రీ సాయి బాలగా ద్వారకామాయిలో దర్శనం ఇచ్చారు. ద్వారకామాయి మాయి అని పెట్టారు అక్కడ. ఆయన ఈ విశ్వేశ్వరరావు గారికి బాబా ఎలా దర్శనం ఇచ్చారట, బాల త్రిపుర సుందరిగా బాలగా దర్శనం ఇచ్చారు. ఆయనే నరసింహస్వామి, ఆయనే రాముడు, ఆయనే బద్రీనాథుడు, ఆయనే శ్రీ వెంకటేశ్వరుడు. బివి రమణయ్య ఇలా వ్రాశాడు, ఒకప్పుడు నా వ్యాపారం మరొకరికి ఇచ్చేయాలనుకున్నాను. నాటి రాత్రి సాయి స్వప్నంలో కనిపించి అలా చేయవద్దు, చేస్తే నువ్వేం తింటావు అన్నారు. అంటే ఈయన రమణయ్య ఇలా అనుకున్నాడు, ఒకసారి తన వ్యాపారాన్ని మరొకరికి ఇచ్చేయాలనుకున్నాడట. ఆ రోజు రాత్రి బాబా స్వప్నంలో కనిపించి
అలా చేయవద్దు, అలా చేస్తే నీవేం తింటావు అన్నారు. ఇంతలో ఒక స్త్రీ వారి మాటలు వినిపించకుండా నన్ను దూరంగా తీసుకువెళ్ళింది. బాబా మాట వినకుండా వ్యాపారం మరొకరికి ఇచ్చినందుకు నాకెన్నో ఇబ్బందులు కలిగాయి. బాబా ముందే హెచ్చరిస్తూ ఉన్నారు. కానీ ఆ స్వప్నంలో ఎవరో ఒక స్త్రీ వచ్చి బాబా మాటలు విననీయకుండా అటు తీసుకువెళ్ళిందట. అతను బాబా చెప్పినట్టుగా వినకుండా తన వ్యాపారాన్ని వేరే వాళ్ళకి ఇవ్వటం వలన అతనికి ఎన్నో ఇబ్బందులు కలిగాయి. భరద్వాజ్ మాస్టర్ గారి దగ్గరికి వెళ్తే శ్రీ సాయి లీలామృతము, శ్రీ గురు చరిత్ర పారాయణ చేయమన్నారు. మాస్టర్ గారి దగ్గరికి ఎవరు వెళ్ళినా ముందు వాళ్ళకి బాబాతో లింక్ వేసేవారు. కష్టాన్ని కోరికను తీర్చడం అయితే తీర్చేస్తారు, కానీ ఒక కోరిక ఒక కష్టంతో తీరేది కాదు కదా. వాళ్ళకి సాంప్రదాయాన్ని లింక్ చేసి బాబాతో లింక్ చేస్తే వాళ్ళు భౌతికంగా ఉన్నా లేకపోయినా కానీ వాళ్ళు మళ్ళీ ఆ సాంప్రదాయం అంటే ఆ చరిత్రను పట్టుకొని వాళ్ళ కష్టాన్ని కోరికను తొలగించుకోగలుగుతారు. అందుకని మాస్టర్ గారు ముందేం చేసేవాళ్ళు, వాళ్ళకి పారాయణ విధించేవారు. ఈ కష్టం దొరకడానికి ఈ 10 సార్లు పారాయణ చేయమను అట్లా. అలాగా మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగితే శ్రీ సాయి లీలామృతం, శ్రీ గురు చరిత్ర పారాయణ చేయమన్నారు. పారాయణ ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే నా భార్యకు బాబా కల్లో కనిపించి, మీ వారు షిరిడీకి పోవాలనుకుంటున్నాడు, పోతాడా అని వెనకటి వ్యాపారమే చేయమను అన్నారు. మీ భర్త షిరిడీ వెళ్ళాలనుకుంటూ ఉన్నాడు, షిరిడీ వెళ్తాడా అని మళ్ళీ అంటున్నారట. ఇతడు వెనకటి వ్యాపారం అంటే ఇచ్చేశాడు కదా వ్యాపారం వేరే వాళ్ళకి, అందుకని మళ్ళీ అతన్ని వెనకటి వ్యాపారమే చేయమను అన్నారు. మొదట అందుకు ఆఫీసర్ అంగీకరించలేదు, కానీ ఆ మర్నాడే అతడు మనసు మార్చుకొని అనుమతించాడు. మేము వెంటనే నవంబర్ 12, 1987న షిరిడీ బయలుదేరి వెళ్ళాము. తుఫాను వలన రైళ్ళన్నీ రద్దయ్యాయి. ఆ రాత్రి కలలో సాయి చెప్తూ ఉన్నారట, తిరుపతి షిరిడీ వేరు కాదు, అక్కడ ఇక్కడ నేనే ఉన్నాను అంటున్నారు. చూడండి, బాబా స్వయంగా చెప్తున్నారు కల్లో. ఏమని? తిరుపతి షిరిడీ వేరు కాదు, అక్కడ ఇక్కడ కూడా నేనే ఉన్నాను. భగవంతుడు అన్న తర్వాత ఒక్కడే ఉంటాడు, అన్ని రూపాలు ఆయనవే. ఇంతమంది దేవతలుగా ఉన్న పరమాత్మ తత్వమే సాయిగా అవతరించిందనమాట. అందుకని బాబా చెప్తున్నారు, తిరుపతి షిరిడీ వేరు కాదు. ఇందాకేమో బద్రీనాథుడు సాయినాథుడు వేరు అనుకుంటున్నావా, మేమిద్దరం ఒకటే అన్నారు. దత్తస్వామిని పూజించే భక్తులు వచ్చినప్పుడు నేను దత్తాత్రేయ స్వామిని, నా రూపం ఎలా ఉన్నా కానీ, నా వేషం ఎలా ఉన్నా కానీ నాకు శ్రీగురునికి భేదమే లేదు అన్నారు. ఇక్కడ తిరుపతి షిరిడీ వేరు కాదు, అక్కడ ఇక్కడ నేనే ఉన్నాను అన్నారు. తర్వాత మేము మంత్రాలయం వెళ్ళాం రాఘవేంద్ర స్వామి దగ్గరికి. అక్కడ రాత్రి నా భార్యకు స్వప్నంలో శ్రీ రాఘవేంద్ర స్వామి కనిపించారు. చూడండి ఎంత అద్భుతం. వీళ్ళు మళ్ళీ మంత్రాలయం వెళ్తే అంటే గురువు యొక్క అనుగ్రహం ఉంటే ఇక మిగిలిన మహాత్ముల యొక్క దర్శనం కూడా ఈజీగా కలుగుతుంది అనమాట. ఈసారి రాఘవేంద్ర స్వామి కనిపించారట. కనిపించి ఆమె, మా వారు వ్యాపారం లేదని బాధపడుతూ ఉన్నారు అని అంటే ఆయన నా వైపు తిరిగి, సాయిబాబా నీకు తల్లి వంటి వారు, ఆ మహానుభావుడు చెప్పినట్లే నడుచుకో, అన్నీ ఆయనే చూసుకుంటారు అన్నారు. చూడండి, అసలు మనం సాంప్రదాయంలో ఉండే వాళ్ళకి రాఘవేంద్ర స్వామిని పూజించే వాళ్ళు సాయిని గురించి ఆలోచించాలంటే గిలగల్లాడతారు. కానీ స్వామి చెప్తూ ఉన్నారు, రాఘవేంద్ర స్వామి దర్శనం ఇచ్చి ఈవిడికి, అమ్మ నీకు సాయి తల్లి లాంటి వారు, ఆయన చెప్పినట్లు చేసుకో, ఆ మహానుభావుడు చెప్పినట్లే నడుచుకో, అన్నీ ఆయనే చూసుకుంటారు అని. మనమేమో రూపాన్ని చూసి మనకేదో తెలిసినట్టు, మనమేదో సాధించినట్టు, మనమేదో ఇక అద్భుతమైన ఆధ్యాత్మిక సాధన చేస్తూ ఉన్నట్టు అహంకారంతో ప్రవర్తిస్తూ ఉంటే మనం ఎవరిని పూజిస్తూ ఉన్నామో అటువంటి మహాత్ముడేమో ఆయన సాయి గురించి ఎంతో గొప్పగా చెప్తూ ఉన్నారు. సాయిబాబా నీకు తల్లి వంటి వారు అంటే ఎందుకు ఆల్రెడీ చెప్పారు కదా బాబా స్వప్నంలో కనబడి, నీ భర్తను మళ్ళీ అదే వ్యాపారం చేయమని. అలాగే ఆ మహానుభావుడు చెప్పినట్లే నడుచుకో, అన్నీ ఆయనే చూసుకుంటారు. ఎందుకమ్మా నా దగ్గరికి వచ్చేసావు కదా నేను చూసుకుంటానా అలా. ఆయన బాబాని అంతగా గౌరవించి, నీకు సాయి తల్లి వంటి వారు, ఆ మహానుభావుడు చెప్పినట్లే నడుచుకో, అన్నీ ఆయనే చూసుకుంటారు అన్నారు. తర్వాత షిరిడీలో 3 రోజులుండి ఇల్లు చేరాము. అంటే ఒకసారి మనకి గురువు యొక్క అనుగ్రహం కలిగితే మనం ఏ క్షేత్ర దర్శనానికి వెళ్ళినా, ఏ మహనీయుడి దర్శనానికి వెళ్ళినా కానీ మన గురువు యొక్క అనుగ్రహం వల్ల వీరందరి రూపంలో నుంచి కూడా ఆయన అనుగ్రహమే మనకి ప్రకటమవుతూ ఉంటుంది. అందుకని ఎక్కడికి వెళ్ళినా కానీ మన గురువు యొక్క అనుగ్రహం ఆ రూపంలోంచి మనకి ప్రకటమవుతూ ఉన్నది. ఆయన కాకుండా అన్యంగా ఉంటే కదా, అదనమాట మనం తెలుసుకోవాల్సింది. అలానే ఇప్పుడు మనం అంతా దేవతల గురించి చెప్పుకున్నాం. అంటే ఈ రోజుకి కూడా సాయి అందరి దేవతలుగా ఆయన ఈ రోజుకి అటువంటి అనుభవాలు ఇస్తున్నారు భక్తులకి. అలానే మనం
భౌతికంగా ఉన్నప్పుడు సాయి సకల సాధు స్వరూపంగా ఎంతోమందికి దర్శనం ఇచ్చేవారు. అంటే పరమపదించిన మహాత్ముల రూపంలో దర్శనం ఇచ్చారు. వీళ్ళ గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దర్శనం ఇచ్చి ఎప్పుడు నొసలు చందనం పెట్టించుకొని బాబా కూడా చందనం పెట్టించుకునేవారు. ఎందుకంటే ప్రశ్నించిన భక్తులతో చెప్పారు, అతను నాలో అతని గురువుని దర్శించుకొని పూజిస్తూ ఉన్నాడు, కాదని నేను ఎలా చెప్పగలను అన్నారు. అలా ఆయన సకల సాధు స్వరూపం. నేటికి కూడా ఆయన ఈ సకల సాధు స్వరూపంగా, అంటే మనం ఏ సాధువుని మనం ఆశ్రయించినా పూజించినా అది ఆయనకే చెందుతుంది. ఆయనకి సాయికి భేదమే లేదు అని చెప్పి అనుభవిస్తున్నారు. మహనీయులందరూ కూడా తమ రూపాలనని ముముక్షులకు సాయి ఈనాటికి నిదర్శనమిస్తున్నారు. మెహర్ బాబా చెప్పినట్లు దత్తస్వామిక ఆయన మహాత్ముల సామ్రాట్. అందుకే మన నామాలు సజ్జన సన్నత సాయిరాం, మునిజన వందిత సాయిరాం అంటాం. మనం ఎంతటి వాళ్ళం ఆయన గురించి తెలుసుకోవాలని మనం ప్రశంసించడానికి ఎవరైతే మిగిలిన వాళ్ళ చేత మహాత్ములుగా పూజింపబడుతూ ఉన్నారో వాళ్ళందరూ ప్రశంసిస్తూ ఉన్నారు. ఇప్పుడు రాఘవేంద్ర స్వామిని చూసాము, అలానే ఇక్కడ మెహర్ బాబా ఆయన ఎంతోమందికి పూజనీయుడు. ఆయన చెప్తూ ఉన్నారట ఏమని, ఆయన దత్తస్వామిగా ఆయన మహాత్ముల సామ్రాట్. వారిని ప్రార్థిస్తే ఏ మహాత్ముల ఆశీస్సులైనా భక్తులకు లభిస్తాయి. మనం ఏ క్షేత్రానికి వెళ్తూ ఉన్నా మనం బాబాకి నమస్కారం చేసుకొని, బాబా ఇప్పుడు ఆ మందిరానికి వెళ్తూ ఉన్నాను, తిరుపతి వెళ్తున్నాను, షిరిడి వెళ్తూ ఉన్నాను, ఇంకో చోటికి వెళ్తూ ఉన్నాను, మీ అనుగ్రహంతో మీ ఆశీస్సులతోటి అక్కడ మంచి దర్శనం కావాలి అని మనం ప్రార్థించి వెళ్తే అలానే జరుగుతుందన్నమాట. అంటే మన గురువు యొక్క అనుగ్రహం ఉంటే ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన అనుగ్రహం మన మీద ప్రకటమవుతూ ఉంటుంది. అందుకని అంటున్నారు, వారిని ప్రార్థిస్తే ఏ మహాత్ముల యొక్క ఆశీస్సులైనా సరే భక్తులకు లభిస్తాయి. అహ్మద్ నగర్ దగ్గర బోడేగాంలో బన్నుమాయి అనే ఒక దిగంబరమైన ముస్లిం యోగిని ఉండేవారు. ఈవిడ అహ్మద్ నగర్లో బోడేగాంలో బన్నుమాయి అనే ఒక ముస్లిం యోగిని ఉండేవారట. ఆవిడ ఎలా ఉండేవారు, పైగా దిగంబరంగా ఉండేవారట. నిండు యవ్వనంలోనే ఆమె దిగంబరంగా సంచరిస్తూ ఉంటే లోకులు ఆమెను పిచ్చిదనుకునేవారు. మరి చిన్న వయసులో ఆవిడ యోగినిగా ఉన్నప్పుడు దిగంబరంగా ఉంటూ ఉంటే మరి చూసేవాళ్ళు పిచ్చివాళ్ళు అనుకుంటారు. అంటే ఆ వయసులో ఉండి బట్టలు కూడా లేకుండా తిరుగుతూ ఉంటే మనకి పక్కన వాళ్ళ ఆంతర్యాన్ని గమనించే శక్తి సామర్థ్యాలు మనకి లేవు. మన రూపంలో చూసి అయ్యో ఇలా బట్టలు వేసుకోలేదు, దిగంబరంగా అంటే వీళ్ళకి మానసిక స్థితి లేదేమో, వీళ్ళు పిచ్చివాళ్ళేమో అని మనం చీరాల స్వామి గురించి చెప్పుకుంటూ కూడా అదే చెప్పుకున్నాం. ఆయన చూసిన వాళ్ళందరూ ఈ బోధకల స్వామి ఈయన మహాత్ముడా కాదా అని కొట్టుకునేవాళ్ళట. అట్లా మహాత్ములు వాళ్ళ ఆంతర్యాన్ని మనం తెలుసుకోలేము. ఇక్కడ కూడా చాలామంది ఆవిడని చూసి పిచ్చిదనుకునేవారట. నానాచంద్రకర్ ఒకప్పుడు బాబా అనుమతితో ఆమె దర్శనానికి వెళ్ళాడు. చాలాసేపు ఆమె కనపడలేదు. సాయిని ప్రార్థించిన కొద్దిసేపట్లో ఆమె అతని ఎదురుకు వచ్చింది. అంటే అందరి మహాత్ముల రూపం, ఇందాక సాయి అన్నారు కదా, ఏమని మిగిలిన మహాత్ములు అందరి రూపంలో అక్కలకోట స్వామిగా, వాసన సరస్వతి స్వామిగా, తాజుద్దీన్ బాబాగా, తర్వాత దునీవాల దాదా, వీళ్ళందరి రూపంలో కూడా నేనే పనిచేస్తూ ఉన్నాను. అంటే మీకు చూస్తానికి రూపాలు వేరుగా కనపడుతూ ఉన్నప్పటికీ కూడా నేనే పనిచేస్తూ ఉన్నాను. అందుకే బాబా ఎవరైనా ఒకసారి ఈ తాజుద్దీన్ కుట్ర అంటుకుంటే నేను ఆర్పుతున్నాను అన్నారు. అంటే ఇద్దరుగా ఉంటే కదా, అక్కడ ఆయనే ఆర్పుతున్నా నేనే అంటారు. ఎందుకని సాయి అనే ఆయన వేరు, లేదా తాజుద్దీన్ బాబా వేరు, ఇట్లా ఉండదన్నమాట. ప్రకటమైంది అలా అయినప్పటికీ కూడా ఉన్నదంతా ఆయనే కనుక ఆ మాట అనేవారు. అట్లా ఇక్కడ ఈవిడ దర్శనం కోసం వెళ్తే నానాకి ఈ బన్నుమాయి ఈ యోగిని యొక్క దర్శనం కాకపోయేసరికి బాబాను ప్రార్థించారట. బాబాను ప్రార్థించిన కొద్దిసేపట్లో ఆమె అతని ఎదురుకు వచ్చింది. నాన్న ఆమెకు నమస్కరించి ఆమె పాదాలలోని ముళ్ళు తీశాడు. ఆమె వెంటనే వెళ్ళిపోయింది. ఆమె స్నానం చేసి తాను సమర్పించిన వస్త్రాలు ఆభరణాలు ధరించి తన గుడారంలో నైవేద్యం స్వీకరించాలని నాన్న మరలా బాబాను ప్రార్థించాడు. ఆవిడ వచ్చింది బాబాను ప్రార్థించిన మీదట. తర్వాత అతను ఏం చేశాడట, ఆవిడకి నమస్కరించి అమ్మవారి పాదాలు ఉన్న ముళ్ళు అవి తీశాడట. తీసిన తర్వాత ఆమె వెంటనే వెళ్ళిపోయింది. కానీ ఇతని కోరిక ఏంటి, ఆవిడ స్నానం చేసి వచ్చి తను తీసుకొచ్చిన వస్త్రాలు ఆభరణాలు ధరించి అతను గుడారంలో నైవేద్యం స్వీకరించాలని చెప్పి అతని కోరిక ఉండటం వల్ల నాన్న మరలా బాబాను ప్రార్థించాడు. మళ్ళీ కొద్దిసేపట్లో ఆమె మళ్ళీ వచ్చి అలానే చేసింది. మరుసటి ఉదయం ఆమె దర్శనం కోసం బాబాను ప్రార్థిస్తే ఆమె మూడోసారి దర్శనం ఇచ్చింది. సాయి దయ వలన అతడికి ఎట్టి మనోవికారము చెందక ఆమెకు నమస్కరించి సెలవు తీసుకున్నాడు. అంటే ఆవిడ దిగంబరంగా ఉంది కదా, మరి పైగానేమో వయసులో ఉన్న ఆవిడ, అందుకని
ఆయన అంటే బాబాను ప్రార్థించడం వల్ల, బాబా అనుగ్రహం ఉండటం వల్ల, ఆయన దయ వలన అతనికి ఎట్టి మనోవికారము చెందక ఆమెకు నమస్కరించి సెలవు తీసుకున్నారు. మాస్టర్ గారు అంటున్నారు, ఇది నా అనుభవం కూడా. అంటే ఏంటి? సాయిని ప్రార్థిస్తే ఏ మహాత్ముల యొక్క ఆశీస్సులైనా లభిస్తాయని మాస్టర్ గారు అంటున్నారు. ఇది నా అనుభవం కూడా. ఇక్కడ బాబాను ప్రార్థించడం వల్ల ఈ బన్నుమాయి యొక్క అనుగ్రహం, దర్శనం లభించింది. అలానే మాస్టర్ గారు అంటున్నారు, ఇది నా అనుభవం కూడా అని చెప్పి మాస్టర్ గారు అనుభవం చెప్తున్నారు. నేను 1967లో టైఫాయిడ్ జ్వరంతో చీరాల ఆసుపత్రిలో ఉన్నాను. ఒక గురువారం నాడు సాయి గురించి సాటి రోగులు చెప్తూ ఉంటే ఒకరు ఆ ఊళ్ళో ఒక ఆయన ఎండా వాన లెక్క చేయక తిరుగుతుంటారని, ఆయన పిచ్చివాడో మహాత్ముడో చూడమని చెప్పారు. మనం మాస్టర్ గారి గురించి చెప్పుకున్నప్పుడు ఈ విషయాలు చెప్పుకున్నాం అనమాట. మాస్టర్ గారు అమ్మగారి దగ్గర ఉన్నప్పుడు, జిల్లడిముడి అమ్మ ఆశ్రమంలో ఉన్నప్పుడు ఒకరోజు, నాన్న నువ్వు ఎప్పుడైనా సిగరెట్ కాల్చావా అన్నారట. లేదమ్మా, ఇప్పటివరకు కాల్చాలని కోరిక లేదు అంటే మళ్ళీ అడిగారట. ఇప్పుడు అలాంటి కోరిక కూడా లేదమ్మా అన్నారట. అంటే ఇంక అమ్మ వారి గురించి చెప్పలేదు. ఆ తర్వాత మాస్టర్ గారికి ఆరోగ్యం బాగోక ఇట్లా టైఫాయిడ్ జ్వరం వస్తే అమ్మ అన్నారట, నాన్న నువ్వు అమ్మ దగ్గర ఉన్నాను కాబట్టి నీకేం భయం లేదని నువ్వు అనుకున్నా, కానీ మిగిలిన వాళ్ళు భయపడుతూ ఉంటారు, అందుకని నువ్వు దానికోసమైనా సరే హాస్పిటల్ వెళ్ళి ఈ శ్రీధర్ గారు ఉన్నారు, చీరాలలో ట్రీట్మెంట్ తీసుకో అని చెప్పి అమ్మ చెప్పారట. అందుకని మాస్టర్ గారు ఆ చీరాల శ్రీధర్ గారి హాస్పిటల్లోకి వెళ్ళి అక్కడ జాయిన్ అయ్యారట. మరి మనలాంటి వాళ్ళకైతే టీవీ పెట్టుకుందామా, ఐప్యాడ్ ఉంటుందా అని చూస్తాం, కానీ ఇవాళలాగా మాస్టర్ గారు లాంటి వాళ్ళకేంటి, ఎక్కడ ఉన్నా కానీ ఆయన గురించి స్మరణ చేసుకోవటం, ఆయన గురించి నలుగురికి చెప్పటం, హాస్పిటల్లో ఈయన టైఫాయిడ్ వచ్చి జ్వరంతో బాధపడుతూ ఉన్నా కానీ ఆ సమయాన్ని కూడా ఎలా సద్వినియోగం చేసుకుంటూ ఉన్నారు మాస్టర్ గారు అంటే, సాటి రోగులకి సాయి గురించి చెప్తూ ఉన్నారట. చెప్తూ ఉంటే వాళ్ళు అనుకున్నారు, ఈయనకి బాగా భక్తిలా ఉంది, ఇట్లా మహాత్ముల గురించి చెప్తూ ఉన్నారు. ఏమంటే ఈ ఊరిలో కూడా ఒక ఆయన ఉంటారు, ఆయన్ని కొంతమంది మహాత్ములు అంటారు, కొంతమంది ఆయనేమో ఎట్లా ఉంటాడంటే ఎండావాన లెక్క చేయకుండా తిరుగుతూ ఉంటాడు, ఆయన పిచ్చివాడో మహాత్ముడో మాకు తెలియదు, మీరు చూడండి అన్నారట. అనగానే గమ్మత్తుగా మాస్టర్ గారి మీద ఇది నాకు సాయి సందేశం అనిపించింది. అంటే అక్కడ మహాత్ముడు నాడు దర్శనం చేసుకొని వాళ్ళ ద్వారా మనకి తెలియజేస్తున్నారని. మాస్టర్ గారు ఆసుపత్రి నుండి డాక్టర్ గారు వెళ్ళగానే ఒక మిత్రుడు నన్ను రిక్షాలో ఆయన దగ్గరికి తీసుకువెళ్ళారు. మరి అంత తీవ్రమైన జ్వరంలో ఉండి పద్యం చేస్తూ ఏమి తినకుండా నీరసంగా ఉంటే ఈ సమయంలో వెళ్తే డాక్టర్ ఊరుకోడు కదా, అందులో అమ్మ పంపించారని చెప్పిన తర్వాత. అందుకని ఏం చేశారట, డాక్టర్ గారు రౌండ్స్కి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఆ మిత్రుడిని పిలిపించి రిక్షాలో చెప్పిన చోటకి వెళ్ళారట. ఒక మిత్రుడు నన్ను రిక్షాలో ఆయన దగ్గరికి తీసుకువెళ్ళారు. ఎవరి దగ్గరికి? చీరాల స్వామి దగ్గరికి. ఆయన ఒక హోటల్ పెంకుల పంచలో ఉన్నారు. అంటే వాళ్ళు ఏం చెప్పారు, ఆయన మహాత్ముడో కదా మాకు తెలియదు, మీరే చూసి తెలుసుకోండి అని చెప్పారు. సరే వెళ్ళి చూస్తే ఆ స్వామి హోటల్ యొక్క పెంకుల పంచలో ఉన్నారట. వారి గుడ్డలు చినిగి ఉన్నాయి, జుట్టంతా జడలు కట్టి ఉన్నది, కుడికాలేమో బోధకాలు, సిగరెట్ తాగుతూ మతిలేని వానిలా నిర్వికారంగా చూస్తూ ఉన్నారు. ఆయన చూడగానే, అంటే ఇప్పుడు మనలాంటి వాళ్ళు చూడగానే ఫస్ట్ ఆయన రూపం ఎలా కనపడుతుంది, అదే ఆయన కాషాయం కట్టుకొని పైన ఇది కట్టుకొని సిగ కట్టుకొని చేతి నిండా రుద్రాక్షలు లేకపోతే మెడలిండా ఇవి వేసుకొని త్రిపుండ్రాలు ఇవన్నీ ధరించి ఉంటే వెళ్ళి పాదాల మీద పడిపోతాం. ఎందుకని రూపంతోనే వాళ్ళ ఆంతర్యం ఎలా ఉన్నా కానీ ఇక్కడ ఈయన ఎలా ఉన్నారట, చూస్తానికి చిరిగిపోయిన బట్టలు ధరించి ఉన్నారు, జుట్టంతానేమో జడలు కట్టి ఉన్నది, కుడికాలేమో బోధకాలు, పైగా సిగరెట్ తాగుతూ మతిలేని వానిలా నిర్వికారంగా చూస్తూ ఉన్నారు. అంటే ఆయన చూపు కూడా అలానే ఉందట. అంతేగాని ఇదేది కూడా ఆకర్షించే స్థాయిలో లేదు, ఆయన నిర్వికారంగా చూస్తూ ఉన్నారట. సరే మాస్టర్ గారు వెళ్ళి నేను ఎన్నిసార్లు వారికి నమస్కరించినా కానీ ఆయన పట్టించుకోలేదు. అంటే ఒకళ్ళు వచ్చారు ఆయనకి నమస్కారం పెడుతున్నారు అని పట్టించుకునే స్థితిలో కూడా లేని ఆయన అంతర్ముఖులై ఉన్నారు. కానీ వారి సన్నిధిలో నా మనసు ఎంతో ప్రశాంతమైంది. అది ముఖ్యమైనదన్నమాట. అంటే రమణ భగవాన్ చెప్పారంటారు మాస్టర్ గారు, ఎవరి సన్నిధిలో మనసు ప్రశాంతమవుతుందో అది ఒక జ్ఞాని సన్నిధి. అంటే జ్ఞాని సన్నిధిలోనే అక్కడికి వెళ్తేనే, అలాంటి మహాత్ముడి సన్నిధిలో ఉంటే ఇది కావాలి అది కావాలి అని ఎప్పుడు అనిపించే మనసుకి ఏమీ లేకుండానే ఎంతో ఆనందంగా ఉంటుందట. అక్కడ ఉంటే బాగుంది కనుక ఊరికే వెళ్ళి మాస్టర్ దగ్గర కూర్చుందాం, లేకపోతే మహాత్ముడి దగ్గరికి వెళ్ళి కూర్చుందాం, బాబా దగ్గరికి వెళ్ళి కూర్చుందాం, స్వామి దగ్గరికి వెళ్ళి కూర్చుందాం అనిపిస్తుంది అనమాట. ఏముంటుంది, ఏమి ఉండక్కర్లా, వాళ్ళ సన్నిధిలో ఉంటేనే
ఒక నొప్పి అనేది తెలియకుండా మనసుకి ఏదో కావాలి. ఇప్పుడు మామూలుగా మనం ఉండే కొరత, ఉద్యోగం కావాలి, ఇల్లు కావాలి, పిల్లలు అట్లా అవ్వాలి, పిల్లలు ఎట్లా అవ్వాలి, వీడు అది అవ్వాలి, అది అవ్వాలి, ఎన్నో కొట్టుకుంటూ ఉంటుంది మనసు. అక్కడికి వెళితే అసలు మనమేనా అంటే రోజు పొద్దునకి వెళ్ళి సాయంత్రం లేచి వస్తున్నా కానీ అరే కనీసం వాళ్ళ ఆలోచన కూడా రాలేదే, పిల్లలు ఎట్లా ఉన్నారని కూడా తెలియలేదే అన్నంతగా మనసు అంతటి ప్రశాంతం అయిపోతుంది అనమాట. అది మహాత్ముల సన్నిధిలో. అంటే మహర్షి గారికి అర్థమైపోయింది, ఇక్కడికి ఆయనను పట్టించుకోవట్లేదు, చూస్తానికి పిచ్చివాళ్ళ ఉన్నారు కానీ ఆయన మహాజ్ఞాని అని. వెంటనే ఎందుకని, వారి సన్నిధిలో నా మనసు ఎంతో ప్రశాంతమైంది. ఆయన అవధూత. ఎవరి సన్నిధిలో చిత్తం శాంతిస్తుందో వారు జ్ఞానులని రమణ మహర్షి చెప్పారు. చూడండి, మరో రోజు సరే ఈరోజు పట్టించుకోలేదు కాబట్టి ఇక మళ్ళీ డాక్టర్ గారు వస్తారని చెప్పి హడావడిగా మళ్ళీ మాస్టర్ గారు వెనక్కి వెళ్ళిపోయారట. మరో రోజు ఆయన్ను నేను ఒక్కడనే దర్శించాను. ఈసారి ముందు మిత్రుడితో వచ్చారు, తర్వాత మాస్టర్ గారు ఒక్కరే వచ్చారట. కానీ మరలా అదే నిర్లిప్తత ఆయనలో మాత్రం, అంటే ఈ చీరాల స్వామిలో మాత్రం ఏ మార్పు లేదు. ఆయన అంతే నిర్లిప్తంగా ఉన్నారు, వచ్చిస్తున్నారు, పట్టించుకోవట్లేదు. సకల సాధు స్వరూపైన సాయిని 100 సార్లు స్మరించేలోగా నేను అడగకనే ఆయన ప్రసాదం ఇవ్వాలని బాబాను ప్రార్థించాను. మరి మాస్టర్ గారికి అనిపించింది, అందరి మహనీయుల రూపంలోనూ అందరి సాధుల రూపంలో ఉన్నది సాయే కదా, మరి కనుక ఈ రూపంలో కూడా సాయే ఉంటే నాకు ఆయన ప్రసాదం లభించాలని చెప్పి మాస్టర్ గారు అనుకున్నారట. బాబాను ప్రార్థిస్తూ, బాబా నేను 100 సార్లు మీ నామాన్ని స్మరిస్తూ ఉంటాను, నేను అడగకుండానే ఆయన ప్రసాదం ఇవ్వాలి అని చెప్పి బాబాని ప్రార్థించాను. సుమారు 40 సార్లు స్మరించేసరికి ఆయన ఏం చేశారట, చీరాల స్వామి నాకు సిగరెట్ ఇచ్చి అగ్గిపెట్టె ఇచ్చి కాల్చమన్నారు. చూడండి ఎంత గమ్మత్తు. మాస్టర్ గారు ఆ రోజు వరకు ఎప్పుడూ కూడా సిగరెట్ పట్టుకున్న ఇది లేదు, కాల్చిన పాపాన్ని పోలేదు. కానీ దీనికి ముందు మనం అనుకున్నట్లుగా జిల్లెలిమూడమ్మ అడిగారు, నాన్న నువ్వు ఎప్పుడైనా సిగరెట్ కాల్చావా అని. లేదమ్మా అని కూడా చెప్పారు అక్కడ మాస్టర్ గారు. ఇక్కడ ఈయన ప్రసాదం అడిగితే సిగరెట్ ఇచ్చారట ప్రసాదంగా. మరి ఇంతవరకు అలవాటు లేదు, మరి ఇప్పుడు ఏం చేయాలి, కాల్చటమా కాల్చకుండా ఉండటమా అంటే అప్పటికి మాస్టర్ గారు అనిపించిందట, కానీ అది అలవాటు లేదనిపోయాను, కానీ అది సాయి నా విశ్వాసానికి పెట్టిన పరీక్ష అని తోచి సిగరెట్ కాల్చాను. నేను అడగకుండానే ఇవ్వాలన్నావు, నేను ఇస్తూ ఉన్నాను. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం ప్రసాదం ఎన్నో రకాలుగా ఉంటుందని. ఒక్కొక్క మహనీయుడు అయితే మనం ఊహించడానికి కూడా మనం ఊహకు కూడా అందదన్నమాట. అలాంటి మనం మాణిక్యప్రభు గురించి చెప్పుకుందాం. అసలు ఎలాంటివి అంటే అబ్బా ఏంటి ఇంత ఘోరంగానా అనిపించేట్టుగా ఉంటుంది. ఎప్పుడూ కూడా వాళ్ళు మన విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉంటారు. బాబా కాకా దీక్షితుని మేకను ఒక దెబ్బతో నరకు అంటే అయ్యో ఇంత కఠినాత్ముడా అని మనకు అనిపిస్తుంది. ఎప్పుడు కూడా సద్గురు యొక్క పరీక్ష అలానే ఉంటుందన్నమాట. ఇక్కడ కూడా ఈయనేం చేశారు, సిగరెట్ ఇచ్చారు. మాస్టర్ గారు నాకు అలవాటు లేదు వద్దని అనుభవారట. కానీ వెంటనే ఏమనిపించింది, ఇది సాయి నా విశ్వాసానికి పెట్టిన పరీక్ష, మరి సాయిని ప్రార్థించి ప్రసాదం కావాలని అడిగింది నేనే కదా అని. వెంటనే మరొకటి ఇచ్చి కాల్పించారంట. ఏదో అలవాటు లేకపోయినా ఎట్లానో వాడు కాలిస్తే ఇబ్బంది పడుతూ మళ్ళీ ఇంకోటి ఇచ్చారట. ఇంతలో హోటల్ సర్వర్తో నాకు ఇడ్లీ, చట్నీ, కారపొడి పెట్టమన్నారు. ఆయన ఆ హోటల్ పెంగుల పంచులో ఉండేవారు కదా, ఆ హోటల్లో ఆ సర్వర్ని పిలిచి బాబుకి ఇడ్లీ, చట్నీ ఇవన్నీ కారపొడి వేసుకుని తీసుకురమ్మని చెప్పి మాస్టర్ గారికి తినిపించారట. అతడు తెచ్చాడు కానీ నాకు జ్వరం అని తీసుకోలేదు. అతడు అవి స్వామికి ఇచ్చారు. అంటే మాస్టర్ గారికి ఏమో టైఫాయిడ్ జ్వరంతో ఉన్నారు, పద్యంలో ఉన్నారు. ఈయనేమో మాస్టర్ గారికి ఇడ్లీ, ఇవి చట్నీ, కారపొడి ఇవన్నీ తెప్పించి ఇస్తే తనకి జ్వరం అని తీసుకోకపోయేసరికి ఆ సర్వర్ ఏం చేశాడు, స్వామి చేతికి ఇచ్చాడట. ఆయన కొద్ది క్షణాలు దానికి వేసి చూసి నాకు ఇచ్చి తినమన్నారు. అది మరొక పరీక్షను తలచి తిన్నాను. అంటే మరి ఆరోగ్యం బాగోక టైఫాయిడ్ జ్వరంతో మంచం మీద ఉండి ఈ మెడిసిన్ తీసుకుంటూ డాక్టర్ పద్యం పాటించాలని, ఈ మహాత్ముని దర్శించాలని డాక్టర్ కూడా తెలియకుండా వచ్చాను, ఏమన్నా ఇది దీనివల్ల ఏమైనా జరిగితే ఇంకేమైనా ఉందా అని భయపడి తీసుకోకపోయేసరికి ఆయన స్వామి ఏం చేశారట, తీసుకొని ఇడ్లీ వైపు అలా చూసి నా చేతికి ఇచ్చి తినమన్నారు. అది మరొక పరీక్షను తలచి తిన్నాను. తర్వాత దోశ, ఉప్మా తినిపించి పాలు, కాఫీ త్రాగించారు. చూడండి ఎంత గమ్మత్తు. ఆయన ప్రసాదం ఇవ్వమంటే ప్రసాదాన్ని కురిపిస్తూ ఉన్నారు వర్షంలాగా. ఎట్లా, ఇడ్లీ, దాంతో మళ్ళీ చట్నీ, కారపొడి, దాని తర్వాత మళ్ళీ ఉప్మా తెప్పించారట, దోశ తెప్పించారట, పాలు తెప్పించారట, కాఫీ తెప్పించారట. ఇవన్నీ మాస్టర్ గారికి ఇచ్చి కాఫీ తాగమన్నారట, తినమన్నారట. ఇంకొద్దిసేపట్లో డాక్టరు ఆసుపత్రికి వస్తారు కదా అనుకోగానే స్వామి నన్ను వెళ్ళి రమ్మన్నారు. ఎప్పుడైతే మనసులో అనుకున్నారో అయ్యో ఇప్పుడు డాక్టర్ వచ్చే టైం అయిందని మాస్టర్ గారు అనుకోగానే స్వామి అంటే మాస్టర్ గారి మనసులో కదిలిన ఆలోచనకి తగ్గట్టుగా అయితే వెళ్ళిరా అన్నారట. నాటి నుండి
నాకు జ్వరమే లేదు. అంటే మనం అనుకున్నాం దత్త సాంప్రదాయంలో ఎప్పుడు కూడా అపద్యంతో, అంటే ఆ సమయంలో తినకూడని వాటితోటే అవి తినిపించి వాళ్ళు ఆ వ్యాధులు నివారించేవారు. మాస్టర్ గారు చేసిన, బాబా చేసిన, మనం చెప్పుకున్నాం. అతనికి విరోచనాలు అవుతుంటే బాబాకి చెప్పకుండా అక్కడ కుండలో నీళ్లు పెట్టుకొని వెళ్ళొస్తూ ఉంటే బాబాకి చెప్పే పని ఉంది, ఆయన సర్వజ్ఞుడు కదా అని కూర్చొని ఉంటే ఒక్కసారిగా బాబా అరిచి అందరినీ పంపించేశారట. అందరూ భయపడి పరిగెడుతూ ఉంటే ఎవరో తెచ్చుకున్న వేరుశనగ బాబాయ్ వదిలేసి వెళ్తే అతని చేత తినిపించి బాబా నీళ్లు తాపించారట. ఇప్పటితో నీ సమస్య వదిలిపోయింది అన్నారట. అలాంటి మన మాస్టర్ గురించి చెప్పుకుంటూ కూడా ఆయన మాస్టర్ ఎక్కడికో వెళ్తే ఒక పాపం ఒక పెద్ద వృద్ధుడు, ఈ తక్కువ కులస్తుడు ఎవరో ఒక అతను ఇలాంటి బాధపడుతూ ఉంటే మాస్టర్ దృష్టి అతని మీద పడిందట. అతను పిలిచి ఏంటంటే, నాకు ఇలా ఎంతో కాలంగా రక్త విరోచనలు అవుతున్నాయంట. మనకి 1 రోజు 2 రోజులు అంటేనే మనిషి నీరసించి పడిపోతారు. మరి అంత పేదవాడు వైద్యానికి చేయలేని వాడు. మాస్టర్ గారు చెప్పారట, అంటే చూడండి కర్మని వాడు ఎలా తీసేస్తారో వాడి విశ్వాసాన్ని పరీక్షించడం లాగా కూడా ఉంటుందేమో అనిపిస్తుంది. మాస్టర్ గారు ఏం చేశారు, ఎవరికి చెప్పలేదు ఏం తినమన్నారో, ఆ పదార్థాన్ని నువ్వు తెలియకుండా తినమన్నారట. అది బాబా ఎట్లయితే మనకి సోనాముఖి దాంతో చేస్తే ఆయనకి శ్యామాకి మొలలు తగ్గిపోయాయో, మళ్ళీ తనే అదే మందు వేసుకుంటే పెరిగాయి. అంటే బాబా యొక్క సంకల్పం అనేది తగ్గాయి. అలాగే ఇక్కడ మాస్టర్ గారు కూడా ఇది తీసుకో నీ తగ్గిపోతుంది అన్నారట. అలానే అతను చేసుకుంటే అతనికి ఎప్పటి నుంచో ఎంతో కాలంగా రక్త విరోచనాలతో బాధపడుతూ ఉన్న అతని వ్యాధి తొలగిపోయిందట. చూడండి, శ్రీ గురుడు దానిలో కూడా మనం అదే చూస్తాం. స్వామి ఒక్క పూట తింటేనే నేను తట్టుకోలేక కడుపు నొప్పి చచ్చిపోవాలని బయలుదేరానంటే ఆయన అన్నారు, నన్ను మించిన వైద్యుడే లేరు, నువ్వు వెళ్ళి చక్కగా గారెలు పరవాను అని కలిపి అన్ని తిను అన్నారు. అంటే ఆ సమయంలో వాడికి అది అపద్యం. అట్లా ఇక్కడ స్వామి కూడా మాస్టర్ గారి చేత ఇవన్నీ తినిపించారట. మరి ఏ మందు వాడకుండా ఆ రోజుతో టైఫాయిడ్, ఇక మళ్ళీ జ్వరం తిరిగి రాలేదట. ఇట్లానే సాయి నాకు శ్రీ పాకల్పాటి గురువు గారు, శ్రీ అవధూత వెంకయ్య స్వామి అనే మహాత్ముల ఆశీస్సులు ఎలా లభించారో వారి చరిత్రలో వ్రాశాను అంటున్నారు. అంటే సాయి యొక్క అనుగ్రహాన్ని ఆయన ప్రార్థిస్తే ఎవరి అనుగ్రహమైనా, అంటే ఆ మహాత్ముల రూపంలో కూడా సాయే మనకి ఆయన అనుగ్రహాన్ని మన మీద కురిపిస్తారు అని మాస్టర్ గారు చెప్తూ ఉన్నారు. మళ్ళీ వచ్చేవారం చెప్పుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. అంటే ఆయన సకల సాధు స్వరూపం. ఈ రోజుకి కూడా అదే అనుభవాన్ని ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు భజన చేద్దామండి. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ